ఈరోజు మనం టైం ట్రావెల్ చేసిన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అతని పేరే సెర్గీ పోనోమరెన్కో. వెల్కమ్ టు మై ఛానల్. సెర్గీ పోనోమరెన్కో 1970 నుంచి 2006 వరకు టైం ట్రావెల్ చేసిన వ్యక్తి. ఇతని గురించి తెలుసుకుంటే ఇతడు 1932లో అప్పటి సోవియట్ యూనియన్లో జన్మించాడు. సెర్గీకి ఫోటోగ్రాఫ్ అంటే చాలా ఇష్టం. అయితే తను ఒకరోజు ఎప్పటిలాగే తన ఫొటోస్ తీద్దామని తన ఇంటి నుంచి బయటికి వచ్చి సెర్గీ తనకి ఆకాశంలో ఒక వింత ఆబ్జెక్ట్ కనిపించడం గమనిస్తాడు. ఆ ఆబ్జెక్ట్ని ఫోటో తీస్తాడు. సడన్గా ఏమవుతుందో తెలియదు. తను టైం ట్రావెల్ చేశాడని తనకు కూడా తెలియకుండా 2006 వరకు టైం ట్రావెల్ చేస్తాడు అన్నాడు. 1960లో సెర్గీ తప్పిపోయినట్లు కీవ్ సిటీలో ఒక కంప్లైంట్ కూడా బుక్ అయి ఉంటుంది. కట్ చేస్తే 2006 కీవ్ సిటీలో సెర్గీ తన ఇంటి కోసం వెతుకుతూ వెళ్తాడు. కానీ సెర్గీకి మాత్రం అంతా గందరగోళంగా ఉంటుంది. తన అడ్రస్ కోసం వెతుకుతూ వెళ్తాడు. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు సెర్గీని చూసి తనకు సాయం చేయడానికి వెళ్తారు. సెర్గీ కూడా పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన అడ్రస్ అడగడం కోసం వెళ్తాడు. పోలీస్ వాళ్ళు సెర్గీని చూసి అతడు ఆర్టిస్ట్ కావచ్చు అని అనుకుంటారు. ఎందుకంటే సెర్గీ డ్రెస్సెస్ కానీ తన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే అతని అవతారం కానీ అతని మెడలో తన కెమెరాని కానీ చూసి ఆర్టిస్ట్ కావచ్చు అని అనుకుంటారు. చూసి అనుకోని ఆ పోలీస్ వాళ్ళు తన ఐడి కార్డు అడుగుతారు. ఐడి కార్డు చూడగానే పోలీస్ వాళ్ళు అందరూ షాక్ అవుతారు అన్నట్టు. ఎందుకంటే తన ఐడి కార్డులో ఆ ఐడి కార్డు చాలా ఇయర్స్ బ్యాక్ది. ఆ ఐడి కార్డ్ని ఆల్రెడీ అప్పటికి వాళ్ళు ఐడి కార్డ్ని ఇంప్రూవ్ చేసి అప్డేట్ చేశారు. ఆ ఐడి కార్డ్ చూడగానే తన ఐడి కార్డులో తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1932 ఉంది. పోలీస్ వాళ్ళు తన సెర్జీ ఏజ్ ఎంత అని అడిగితే 25 years అని చెప్పాడు అన్నట్టు. 25 years దీనికి కంపేర్ కాదు. పోలీస్ వాళ్ళు కొంచెం అనుమానం వచ్చి తనని ఒక మానసిక డాక్టర్ ఉంటారు కదా, తనకి కన్సల్ట్ చేసి తనకి రాశారు. మానసిక డాక్టర్ ఏమో ఆ సెర్గీని చూసి తనకి ఎలాంటి వ్యాధి లేదు, ఏం లేదు, అతను నార్మల్గానే ఉన్నారని చెప్తాడని పోలీస్ వాళ్ళకి. సో ఆ డాక్టర్కి ఏంటంటే కెమెరాస్ అంటే చాలా కొంచెం ఇంట్రెస్ట్. సో సెర్గీ దగ్గర ఉన్న కెమెరాని చూసి ఇది చాలా 1970s కదా, అప్పట్లో చాలా కాస్ట్లీ కెమెరా, తను ఎందుకో కరెక్టే నిజమే చెప్తున్నాడని చెప్పేసి తన కెమెరాలో ఉన్న ఫిలింని డెవలప్ చేపిస్తే అందులో ఆ డెవలప్ చేసిన ఫొటోస్లో సెర్గీ వాళ్ళ భార్య తను తీసిన అప్పట్లో 1970sలో పిక్చర్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. అందరూ షాక్ అవుతారు. ఇంకా కొంచెం ఏంటంటే తన గురించి ఇంకా నిజంగానే టైం ట్రావెల్ చేశారా అని కొంచెం తెలుసుకుందామని తనని ఒకటి క్లోజ్డ్ రూమ్లో లాక్ చేసి పెడతారు. లాక్ చేసి పెట్టగానే మార్నింగ్ వచ్చి చూడగానే ఆ రూమ్లో సెర్గీ ఎవరు ఉండరు. సో తను ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కదు అన్నట్టు.